బ్రో ఎవరైతే ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసిన వార్ ఏదైతే ఉందో, పహల్గామ్ దాడి ఏదైతే ఉందో, దానిలో మెయిన్ క్యాండిడేట్ అంటే అతని పైన అయితే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిటర్న్ గా దాడి చేశారు. సో అతని ఇంటి పైన దాడి చేశారంట. అందులో అతను ఉన్నాడా లేకపోతే ఏం జరిగింది అసలు? సో మొత్తానికైతే మన ఇండియన్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దెబ్బకు దెబ్బ తీసుకోవడం అంటే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇండైరెక్ట్ గా అంటే ఏదో మా ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని పిరికి పందల్లాగా వచ్చి అటాక్ చేశారు, కానీ మేము ఆ విధంగా కాకుండా ధైర్యంగా మీ ముందుకే వచ్చి మీ మీదనే అటాక్ చేస్తున్నాము, ఈ విధంగా ఉంటుంది మేము తలుచుకుంటే అనే విధంగా ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు కూడా ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ ఉగ్రవాది పేరు ఆసిఫ్ షేక్. సో ఈయన మాత్రం ఇక్కడైతే మనకు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో వాళ్ళు ఒక 5 నుంచి 7 మంది అయితే ఉన్నారంట. అందులో 2 ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు చెందిన వాళ్ళు, పాకిస్తాన్లో శిక్షణ పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళే అందులో ఉన్నారు వాళ్ళిద్దరని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే కొంతమంది సాక్షులు చెప్తున్నారు. సో వాళ్ళ పట్ల ఈయన ఇంటిని గుర్తించి ఇక్కడైతే ఈయన ఇంటి మీద దాడి చేశారు. ఆ ఇంట్లో కూడా మనుషులు కాకుండా వాళ్ళ ఆయుధాలు కానీ వాళ్ళు ఇలాంటి అటాకులు చేసేటప్పుడు పేలుడు పదార్థాలు కానీ గన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి ఆ ఇల్లును అయితే ఉపయోగిస్తూ ఉంటారంట. అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టే కూడా చేస్తూ ఉంటారంట. సో మొత్తానికైతే ఆ ఇల్లును గుర్తించి, ఇది కూడా పుల్వామా జిల్లాలో ఆ ఇల్లు అయితే ఉందంట. సో దాని మీద అయితే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడి అంటే ఇల్లును కూడా ఎప్పుడు కనుగొన్నారు, ఏ విధంగా కనుగొన్నారు, ఆ వ్యక్తిని ఏ విధంగా కనుగొన్నారంటే ఎప్పుడైతే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారో ఇక పాకిస్తాన్కి ఇండియాకి ఇలాంటి సంబంధం ఉందని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ అందరూ కూడా ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ సర్చ్ ఆపరేషన్లో ఎట్లా అంటే ఈ యొక్క ఉగ్రవాదుల దాడిలో ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారో, వీళ్ళ వెనకాల ఎవరున్నారో, అండ్ ఆ దేశం నుంచి మన దేశంలోకి చొరబడడానికి ఎవరు సహాయం చేశారో, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ని మాత్రం చేపట్టారు. సో మొత్తానికైతే ఈ యొక్క వ్యక్తి ఆసిఫ్ షేక్ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాది, ఈయన మాత్రం పాకిస్తాన్లోని ఒక ముఖ్యమైన ప్రాంతానికి చీఫ్ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఈయన పని ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్లో ఎవరైతే ఇప్పుడిప్పుడు ముందుకు వస్తున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళందరూ కూడా బ్రెయిన్ వాష్ చేసి మనము ఈ దేశంతోని మిత్రపక్షంగా కాకుండా శత్రుత్వంగానే చూడాలి, మీరు ఉగ్రవాద సంస్థలో జాయిన్ కండి, మిమ్మల్ని మన దేశానికి న్యాయం చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తామనే విధంగా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళని చేంజ్ చేసి ఈ యొక్క ఉగ్రవాద సంస్థలో చేర్చి వాళ్ళని మాత్రం ఇతర దేశాల మీదకి ఉసుగొలుపుతూ ఉంటారంట. సో మెయిన్ పర్సన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మరి ఈయనని ఇంటి మీద దాడి చేయడం అనేది ఇప్పుడు చాలా గొప్ప విషయంగా చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సర్చ్ ఆపరేషన్లో ఇప్పుడు దొరికంటే ఈ 7 మందిలో కూడా ఒక వ్యక్తి కనిపించినాడు. అదేవిధంగా ఇంకా 3 మొహాలు కూడా అంటే ఊహించి అక్కడ చూసిన వాళ్ళ చేత కొన్ని ఊహా చిత్రాలు కూడా వేయించారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలనే విషయాల గురించి అయితే వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు దొరుకుతారు ఏంటి అని.